నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టిస్తోన్న పాస్టర్ చింతాడ్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ వివాదం కలెక్టరేట్కు చేరింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బాపట్ల జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీ ఎదుట పాస్టర్ చింతాడ్ ఆనంద్, ఫిర్యాదుదారు అక్కల రామిరెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఇరుపక్షాల వాదనలు వింటూ ఉన్నారు. అవసరమైన ఆధారాలు, వివరాలను సేకరిస్తూ ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత కమిటీ తన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దుపై అంతిమ నిర్ణయం తీసుకున్నారు. రైట్, 5 ఏళ్ల క్రితం పిట్టలవానిపాలెంలో ఒక స్థలం విషయంలో పాస్టర్ చింతాడ్ ఆనంద్, అక్కల రామిరెడ్డి మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో తనపై అక్రమంగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టారని రామిరెడ్డి ఆరోపించారు. చింతాడ్ ఆనంద్ అసలు SCయే కాదని, ఆయన మతం మార్పిడి చేసుకున్నారంటూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం క్రైస్తవ మతంలోకి మారిన వారికి SC హోదా వర్తించదు అని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఆనంద్ SC సర్టిఫికేట్ చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునేందుకు కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ ముగిసి తుది నిర్ణయం వెలువడేందుకు దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. రైట్, పూర్తి వివరాలు అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ మణికుమార్, దాదాపుగా 5 ఏళ్ల క్రితం కేసు, కానీ హైకోర్టులో ఇప్పుడు మత మార్పిడి చేసుకున్న వాళ్ళకి SC సర్టిఫికేట్ వర్తించదు అని చెప్పి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో దాని నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి అక్కడ వాదనలు జరుగుతున్నాయి లోపల? సుమతి, బాపట్ల జిల్లాకు సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే పిట్టలవానిపాలెంకి చెందినటువంటి పాస్టర్ ఆనంద్, చింతాడ ఆనంద్ వర్సెస్ అక్కల రామిరెడ్డి కేసు. ఒక స్థలం వివాదం 5 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ ఘర్షణలో అక్కల రామిరెడ్డి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరొక 5 కూడా అరెస్టు చేశారు. అయితే తను అక్రమంగా అరెస్టు చేశారు. అసలు పాస్టర్ ఆనంద్ SC కాదు, అతను క్రైస్తవ మతం తీసుకున్నాడంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మతం మారిన తర్వాత, అంటే క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత SC/STకి సంబంధించినటువంటి హోదా వర్తించదని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆనంద్, ఎవరైతే చింతానందో అతను సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. అయితే ఇప్పుడు చింతాడ ఆనంద్కు సంబంధించినటువంటి SC సర్టిఫికెట్ రద్దుకు సంబంధించి బాపట్ల జిల్లా యంత్రాంగం సమాయత్తమైనట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేసింది. జేసీ భావన ఆధ్వర్యంలో ఆ కమిటీ, విచారణ కమిటీ వేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే విచారణ కమిటీ ఒకసారి సమావేశమైంది. ఆ సమయంలో ఆనంద్, ఎవరైతే పాస్టర్ చెప్తున్నటువంటి చింతాడ ఆనంద్, అతను ఆ రోజు ఆ కమిటీ విచారణకు రాలేదు. రామిరెడ్డి మాత్రం వచ్చి తన వాదన వినిపించారు. అయితే రెండోసారి ఈసారి ఖచ్చితంగా రావాలంటూ కూడా అటు రామిరెడ్డితో పాటు ఇటు ఆనంద్ కూడా ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇద్దరు కూడా ఈ కమిటీ ముందు హాజరయ్యారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అటు జేసీ భావన ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఇద్దరి నుంచి కూడా వివరాలు సేకరించింది. గతంలో ఏం జరిగింది, ఆ రోజు 5 ఏళ్ల క్రితం వివాదం జరిగినప్పుడు ఏం జరిగింది, ఎవరు కోర్టుకు వెళ్ళారు, ఏ అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ SC సర్టిఫికేట్ రద్దుకు సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ ఉంటుందని దాని మీద కూడా ఇద్దరి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఇద్దరి నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాత ఒక నివేదిక తయారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఇద్దరు కూడా విచారణ అనంతరం బయటకు వచ్చారు. అటు రామిరెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఎవరైతే పిటిషన్ దానిలో రామిరెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. విచారణ అంతా కూడా తనకు అనుకూలంగా జరిగింది. ఎందుకంటే SCకి సంబంధించినటువంటి క్రైస్తవ మతంలోకి వెళ్ళాడని చెప్పి పాస్టర్ ఆనంద్ ఒప్పుకున్నారు. దీని నేపథ్యంలోనే ఎస్సీగా ఏ విధంగా మీరు SC అట్రాసిటీ కేసు వేస్తారంటూ కూడా ఆయన్ని ప్రశ్నించారని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. దాదాపు తీర్పు కూడా తనకు అనుకూలంగానే వస్తుందని చెప్పి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేసి, మరోవైపు పాస్టర్ ఆనంద్ కూడా బిగ్ టీవీతో మాట్లాడాడు. ఆ విచారణ సమయంలో మీరు SCగా క్రైస్తవ మతంలో ఉండి పాస్టర్గా మతబోధ చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు SCకి సంబంధించి SC అట్రాసిటీ కేసు వేస్తారని చెప్పి ఆయన కూడా అడిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన కూడా బిగ్ టీవీతో మాట్లాడిన నేపథ్యంలో ఆయన కూడా అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా తాము SCగానే ఉన్నాము, తమ పూర్వీకులందరూ కూడా తాత ముత్తాతలందరూ కూడా SCగానే ఉన్నారు, కావాలంటే తాను ఆ వివరాలన్నీ కూడా తీసుకొస్తానని ఆయన విచారణ కమిటీకి నివేదించినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా
పూర్తవడానికి అంటే విచారణ కమిటీ విచారణ అయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఆ పాస్టర్ ఆనంద్ కూడా ఒక నెల రోజులు సమయం అడిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అతను ఎస్సీగా నిరూపించుకోవడానికి తనకి పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఏమైనా పత్రాలు ఏమైనా సమర్పించాల్సి ఉంటే అవన్నీ కూడా సేకరించాలి. కాబట్టి తనకి నెల రోజుల సమయం కావాలని అతను కూడా కోరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు సమయం ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల తర్వాత తీర్పు కూడా ఈ తుది నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నివేదిక అంతా కూడా కలెక్టర్కి చేరుతుంది. కలెక్టర్ దీని మీద నిశ్చితంగా పరిశీలన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ని రద్దు చేయాలా లేదా అనే ఒక నిర్ణయం అయితే వెలువడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు అయితే మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొన్న కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకని ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయట్లేదంటూ కూడా ఆయన కలెక్టర్ను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి మరొక నెల రోజులు సమయం ఆగితే కానీ దీనికి సంబంధించి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అవుతుందా లేదా అనేది ఒక సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ చింతాడ ఆనంద్ పాస్టర్ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ కమిటీకి ఇరు పక్షాల అభ్యర్థులు కూడా వచ్చి వాళ్ళ వాదన అయితే వినిపించారు. నెల రోజుల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ అయితే వెలువరించినట్టు కూడా మనకి తెలుస్తుంది. సుమతి, రైట్ మణికుమార్, చూడాలి మరి నెల రోజుల తర్వాత జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.